హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఒక బ్యూటిఫుల్ లొకేషన్ని చూడటం మిస్ అయిన వాళ్ళు అవుతారు. ఈ ప్లేస్కి అసలు ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. మెయిన్గా సమ్మర్లో ఈ ప్లేస్లో కెనాల్లో బోట్ టూర్కి వెళ్తే చల్లటి గాలికి వాటర్తో ఎంత హాయిగా ఉంటుందో. ఈ ప్లేస్ని న్యూ హెవెన్ అంటారు. నా డెలివరీ కోసమని మా అమ్మ డెన్మార్క్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని చూపిద్దామని తీసుకెళ్ళాము. అడల్ట్స్కి బోట్ ప్రైస్ అయితే 60 DKకే. ఇవన్నీ ప్రైవేట్ బోట్స్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సపరేట్గా వెళ్ళాలి అనుకుంటే బుక్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు ఇందులో, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి. సమ్మర్లో ఆ ఎండవేడికి తట్టుకోలేక ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ వాలిపోతారు ఇక్కడ డెన్మార్క్ వాళ్ళు. మిగతా టైంలో చల్లగా ఉండి సన్ ఎక్కువ రాదు, సమ్మర్లోనే సన్ ఉంటుంది, ఇంకా విటమిన్ డి రావాలి అని చెప్పి బయట ఎక్కువగా స్పెండ్ చేస్తారు టైంని. ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జెస్ చాలా వస్తాయి కెనాల్ టూర్కి వెళ్తుంటే. మొత్తం కలర్ఫుల్ బిల్డింగ్స్తో ఒక రంగుల ప్రపంచంలో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బోట్లోనే గైడ్ కూడా ఉంటారు. మొత్తం హిస్టరీ గురించి ఇంకా బిల్డింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎల్లో కలర్లో కనిపిస్తున్న దాన్ని వాటర్ బస్సెస్ అంటారు. ఇక్కడే స్టాప్స్ కూడా ఉంటాయి ఎక్కి దిగడానికి. బాల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకే మనం ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటారు, డేంజర్ జోన్ అది. ఇప్పుడు కనిపిస్తుంది డెన్మార్క్ నావీ బిల్డింగ్. సపరేట్గా వీళ్ళ కోసం పెద్ద షిప్ కూడా ఉంది. ఈ ప్లేస్లో చాలా అంటే చాలా బోట్స్ కనిపిస్తాయి, చిన్నవి పెద్దవి. ఒకప్పుడు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వాటర్లో షిప్స్తోనే కదా. ఈ ప్లేస్లోనే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగేవంట. అందుకే ఈ ప్లేస్లో బోట్స్ చాలా ఉంటాయి. బోట్ చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఓపెన్ టాప్ కూడా ఉంటుంది. పైకి లేచి మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 350 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన కెనాల్ ఇది. మేము వెళ్ళిన రోజు ఇలా బోట్స్లో రెయిన్బో కలర్ ఫ్లాగ్స్తో కనిపించారు. కోపెన్హేగన్ ప్రైడ్ ప్యారేడ్ జరుగుతుంది. అన్ని జెండర్స్ ఈక్వల్గా చూడాలి, అన్ని జెండర్స్ ఈక్వలే అని చెప్పి అలా ర్యాలీ చేస్తున్నారు. ఇలా వాటర్లోనే బోట్ రైడ్ 1.5 to 2 hours ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. లిటిల్ మర్మెడ్ అనే ప్లేస్కి కూడా వెళ్తాము ఇలా బోట్ రైడ్ చేస్తూనే. ఎవరైనా వీడియోని చూడకపోతే చూడండి, ఐ ట్యాగ్లో ఇంకా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను. హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అనే డెన్మార్క్ ఫేమస్ ఆథర్ ఈ కలర్ఫుల్ బిల్డింగ్స్లోనే ఉండేవాడంట. ద అగ్లీ డక్లింగ్, ద లిటిల్ మర్మెడ్ అనే ఫేమస్ ఫెయిరీ టేల్స్కి రైటర్. ఇదండి మరి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.